మాయమాటలు అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయం దండుగా అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు మాటకు తగినట్లుగానే వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదంటూ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోయినా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించి పొగాకు రైతులను ఆదుకోవాలంటూ కోరారు. లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురికాక తప్పదంటూ హెచ్చరించారు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీన వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పొదిలి పట్టణానికి రానున్నారంటూ తెలియజేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెందుతున్న తరుణంలో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని చేస్తుంది. అందులో భాగంగా ఈ 28వ తేదీ పొదిలి పట్టణానికి జగన్మోహన్ రెడ్డి రానున్నట్లు ఆయన తెలిపారు. పొదిలిలో పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన పొగాకు రైతులతో కలిసి పరిశీలిస్తారు అంటూ జిల్లాలోని పొగాకు రైతులతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రివర్యులు మేరుగ నాగార్జున, ఆదిమూలం సురేష్, మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసులు రెడ్డి, కస్కూర్ తాదన్న, కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ, అన్నా వెంకటకృష్ణ చైతన్య, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరు రఘుబాబు, జిల్లా బీసీసీల అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, మహిళా విభాగం అధ్యక్షురాలు దుంప రోణమ్మ, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, లీగల్ సెల్ మహిళా అధ్యక్షురాలు సావిత్రి రెడ్డి, రైతు విభాగం నాయకులు మారెడ్డి సుబ్బారెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వరరావులతో పాటు పలువురు పాల్గొన్నారు. 28వ తేదీ మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలంలో పొదిలి గ్రామంలో టొబాకో బోర్డు ప్లాట్ఫామ్ పరిశీలనకు వచ్చేస్తారు. ఈ ప్రకాశం జిల్లాలో అన్ని పంటలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సీజన్లో టొబాకో సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత రైతులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కలిసి ఈ ప్రకాశం జిల్లాలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతులకు అండగా ఉండాలి కాబట్టి మేము మా నాయకుడిని అడగడం జరిగింది. జగన్మోహన్ గారు 28వ తేదీ పొదిలి గ్రామంలో ఉదయాన్నే 9:30కి ఈ ప్లాట్ఫామ్ విజిట్కి వస్తారు కాబట్టి అందరు రావాల్సిందిగా కూర్చున్నాము. ముఖ్యంగా రైతు సోదరులందరూ, కార్యకర్తల నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కూర్చున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో జగనన్న మొట్టమొదటి నుంచి కూడా రైతులకు న్యాయం చేయాలి, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంచి ఆలోచనతో నమ్ముకొని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా టొబాకోకి భరోసా వేయడం కోసం సుమారుగా మార్కెట్ ద్వారా 100 కోట్లు వెచ్చించేసి లో గ్రేడ్ పొగాకు కానీ మంచి గ్రేడ్ పొగాకు కానీ ఎంత అవసరమైతే అంత గవర్నమెంట్ నుంచి ప్రొక్యూర్ చేసినప్పటికీ అప్పుడు గవర్నమెంట్లో సుమారుగా ఒక కింటా ప్రైజు 34,000 నుంచి 35,000 ఉంది. లో గ్రేడ్ వచ్చేకి సుమారుగా 32,000 నుంచి 33,000 ఉంది. రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు, 4 రూపాయలు సంపాదించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కూటమి వాళ్ళు కానీ రైతులకు భరోసా ఇట్లా. ఇప్పుడు పొగాకు చూస్తుంటే సుమారుగా మేము అన్ని ప్లాట్ఫామ్లో విజిట్ చేసినప్పుడు ఒక కింటా 24,000 కూడా కొనే పరిస్థితి లేదు. లో గ్రేడ్ అయితే 20,000 చెప్తున్నారు, 19,000 చెప్తున్నారు. అసలు కొనట్లా, నో బిడ్ ఎక్కువ వచ్చింది. ఈ రైతులందరూ ఊరి నుంచి తీసుకొచ్చి ట్రాక్టర్లతో నానా కష్టాలతో టొబాకో బోర్డుకు పోయి మళ్ళీ టొబాకో చెక్కులు కొనకపోతే వెనక్కి వచ్చడం వల్ల సుమారుగా లాస్ అవుతున్నారు. ప్రతి బేలు మీద ఒక 5 కేజీలు కూడా లాస్ అవుతుంది. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకాశం జిల్లా పొదలి గ్రామానికి ఈ పొగాకు మీద రైతులు పడే కష్టాలని వాళ్ళని కలుసుకుని మాట్లాడటం కోసం 28వ తారీఖు ఉదయం 9:30-10 గంటలకి ఆయన పొదలి వస్తున్నారని, మరి ఆయన రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం
తెలుగుదేశం ప్రభుత్వం మాయ మాటలతోటి అబద్ధాలతోటి, కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా వ్యవసాయం దండగా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పండగ అనేవారు. ఆయన ఎప్పుడూ కూడా వ్యవసాయాన్ని చిన్న చూపే చూడటం అలవాటు. ప్లస్ ఈ రోజున ఈ పొగాకు కొనుగోలు మరి లాస్ట్ టైం వచ్చేటప్పటికి 3,600, 36,000 టన్ను, 36,000 కింటా 36,000 కొంటే, లోదు వచ్చేటప్పటికి 24,000 కొంటే 33,000 లో గ్రేడు, 36,000 హై గ్రేడు కొనే కార్యక్రమం జరిగి, అయినా సరే రైతుల కోసం నిలబడి 3,000 కోట్లు రైతు కొనుగోలుకి పెట్టి, ఎక్కడన్నా ఇదైతే దీనికి మళ్ళీ సపరేట్గా 100 కోట్లు ఈ టొబాకో కూడా పెట్టాడు ఆయన. కానీ మార్కెట్ ఆ రోజు నిలబడబట్టి మరి రైతుకి మేలు జరిగి కొనుగోలు పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇవాళ వచ్చేటప్పటికి మరి 24,000, లో గ్రేడ్ వచ్చేటప్పటికి 20,000 ఇంకా తగ్గించి కొనటానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ మాత్రం కూడా రైతుకి మేలు చేయాలి, మంచి చేయాలనే ఆలోచన మాత్రం ఈ టొబాకో బోర్డుకి లేకపోయినా, ప్రభుత్వం కల్పించుకుని ఈ రైతులను ఆదుకునే కార్యక్రమం ఏ మాత్రం కూడా చేయట్లేదు. ఒక మంత్రే అసలు మేము టొబాకోకి మాకు సంబంధం లేదు, మేము పట్టించుకోమని అన్నాడంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని అడుగుతున్నాను నేను. ఈ రాష్ట్రం రైతే రాష్ట్రానికి వెన్నెముక. ఆంధ్ర రాష్ట్రం రైతుతోటే ఆధారపడి ఉన్న రాష్ట్రం ఇది. ఈ రైతాంగాన్ని ఆదుకోవలసిన ఈ ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యంగా మరి దళారీకి కొమ్ము కాస్తుందంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.